గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. హాయ్ ఆల్, వనకమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరూ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సీజన్ స్టార్ట్ అయింది. చాలా ఎగ్జామినేషన్ మనకు ఇంకొన్ని నెలల్లో ఉన్నాయి. ఈ టైంలో మనము ప్రతి టాపిక్ మీద దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ కానీ, మోడల్స్ కానీ, షార్ట్ కట్ ట్రిక్స్ కానీ తెలుసుకుంటే మనము మొట్టమొదటిసారే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, సీసాట్ ఎగ్జామినేషన్లో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మనకు సీసాట్ అని ఒక పేపర్ ఉంది. మే 25వ తారీఖు పేపర్ 2గా అది ఉంటుంది. దాంట్లో కట్ ఆఫ్ 1/3 ఆఫ్ 200, అంటే మినిమం 67 మార్కులు వస్తే కట్ ఆఫ్ క్లియర్ అవుతారు. అది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఎస్ఎస్సి సిజిఎల్ క్యాలెండర్ ఆల్రెడీ మనకు ఇచ్చేశారు. మనకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి మనకు జూన్ నుంచి ఎగ్జాములు స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మనకు ఎస్సీ వర్గీకరణ తర్వాత పోలీస్ ఎస్ఐ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చే నోటిఫికేషన్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్యాంక్ ఎగ్జామినేషన్స్, పలు రకాల మన స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్ కూడా మనకు క్యాలెండర్స్ ఆల్మోస్ట్ అనౌన్స్ చేశారు. వీటన్నిటి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు కొన్ని లైవ్ క్లాసులు కండక్ట్ చేస్తాను. వారానికి మినిమం 3 నుంచి 5 లైవ్ క్లాసుల్లో నేను ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో కొన్ని క్వశ్చన్లు తీసుకొని 1 గంట నుంచి 2 గంటల ఫ్రీ సెషన్ మీకు ఇచ్చే రైట్ వెసులుబాటు ఉంటుంది. ఈ సెషన్లో మీకు నంబర్ సిస్టమ్ మీద నేను కొన్ని క్లాసెస్ తీసుకుంటాను. ఇది నంబర్ సిస్టమ్ ఫ్రీ క్లాసెస్. నంబర్ సిస్టమ్ ఫ్రీ క్లాసెస్. దయచేసి అందరూ కూడా రైట్ ఈ క్లాసెస్ని మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ కండి. చాలా క్వశ్చన్స్ని నేను ఏం చేశాను అని అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాను. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మోడల్ అంటే మీరు ఎస్ఎస్సి సిజిఎల్ రాస్తూనే ఉంటే అరే ఈ మోడల్ నాకు ఎగ్జామినేషన్లో వచ్చిందని, సీసాట్లో రాస్తే ఇది లాస్ట్ ఇయర్ మోడల్ అని నంబర్ సిస్టమ్ టాపిక్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అన్నీ కూడా మన డిజిటల్ బోర్డులో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేసి షేర్ చేసి రైట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే దయచేసి వాళ్ళకు వాట్సాప్ షేర్ ఇవ్వండి. సో దట్ స్టూడెంట్స్ ఎవరైతే రైట్ అన్కంఫర్టబుల్గా ఉన్నారు ఈ టాపిక్లో వాళ్ళు కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవచ్చు. అందరం క్లాస్ స్టార్ట్ అవుదామా సార్? దయచేసి అందరూ రిప్లై చేయండి. రైట్ రిప్లై చేసిన తర్వాత నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఈ క్లాస్లో ఒక 3-4 థింగ్స్ సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, క్లాసు పూర్తిగా వినండి. క్లాస్ మధ్యలో 2 నిమిషాలు 3 నిమిషాలు విని డ్రాప్ అవ్వకండి. రైట్ క్లాస్ వినండి. క్లాసులో ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్స్లో రాయండి. మా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కామెంట్స్ చూడంగానే మీరు ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తారు. సో దట్ మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. దయచేసి మొత్తము వీడియో కంప్లీట్గా ఉండండి. అన్నీ కూడా నేనేం డిస్కస్ చేస్తున్నాను సార్? పీవైక్యూ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్. ఇది థీమ్ ఆఫ్ ద సెషన్. నంబర్ సిస్టమ్ పీవైక్యూ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్. పీవైక్యూ అంటే ఏంటి సార్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్. సో చాలా ఇంపార్టెంట్ సెషన్. సో దయచేసి క్లాస్ అందరము కూడా స్టార్ట్ అవుదాము. రైట్ నౌ చూడండి సార్, ఈ నంబర్ సిస్టంలో జనరల్గా మనకు రైట్ చూసుకుంటే ఏ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ, ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకైతే గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే చాలా ఎక్కువ వెయిటేజ్ ఈ టాపిక్ నుంచి వచ్చాయి. నంబర్ సిస్టంలో కంపల్సరీగా మీరు చదవాల్సిన టాపిక్స్ ఏంటంటే, మ్యాండేటరీగా మీరు చదవాల్సిన టాపిక్స్ ఏంటంటే రైట్ మనము చాలా సంఖ్యలకు బేస్డ్ క్వశ్చన్స్ అవుతాం కాబట్టి స్పీడ్ క్యాల్కులేషన్ మీకు వచ్చి ఉండాలి. స్పీడ్ క్యాల్కులేషన్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, మల్టిప్లికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత రైట్ అన్ని డిజిటల్ సమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు పూర్తి అవగాహన వచ్చి ఉండాలి. ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న ఏదైనా స్టూడెంట్ స్పీడ్ క్యాల్కులేషన్ మీద మీకు పూర్తి అవగాహన వచ్చి ఉండాలి. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది యూనిట్ డిజిట్ ప్రాబ్లమ్స్. పలు ఎగ్జామినేషన్లో యూనిట్ డిజిట్ ప్రాబ్లమ్స్ అనేటి రైట్ పలు ఎగ్జామినేషన్లో మనకు అడిగారు. యూనిట్ డిజిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్
దాని తర్వాత డివిజిబిలిటీ రూల్, భాజనీయత సూత్రాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, డివిజిబిలిటీ రూల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఈ భాజనీయత సూత్రాలు మనం యూజ్ చేసి అరిథమెటిక్ లో కూడా మనం ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తాము. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. దాని తర్వాత మనకు తెలియాల్సింది రైట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. నాకు తెలిసి నేను ఏ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ తీసుకున్నా మినిమం టు మినిమం 2 క్వశ్చన్లు అయితే మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి వస్తాయి. దాని తర్వాత హైయెస్ట్ పవర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రైట్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, కారణాంకాలు అండ్ భాజకాలు, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మిగతా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, చిట్ట చివరి 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ అని కానీ, సిరీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని కానీ, దాని తర్వాత డిజిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని కానీ, ఇంకా పలు రకాల మోడల్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్గా సంఖ్యా వ్యవస్థ గనక మీ సిలబస్లో ఉంటే ఇవి హై ఫ్రీక్వెన్సీ టాపిక్లు. స్పీడ్ క్యాలిక్యులేషన్లో మనము ఒక క్వశ్చన్ని ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకుంటాము. యూనిట్ డిజిట్ అనేది హై ఫ్రీక్వెన్సీ. డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసి మనం డివిజిబిలిటీ రూల్ అర్థమవుతే ఇంకో టాపిక్ కూడా ఉంది సార్, ఇది మనకు అరిథమెటిక్ లో కూడా ఉపయోగపడుతుంది. అదేంటి సార్? ప్రైమ్ నంబర్స్. ప్రధాన సంఖ్యకు సంబంధించిన ప్రాబ్లంలో ప్రధాన సంఖ్య ఇది యూజ్ చేసి మనము యూజ్ చేసి అరిథమెటిక్ లో చాలా ఆన్సర్ ఆప్షన్స్ ని మనము ఎలిమినేట్ చేస్తాము. సో ఈ రోజు క్లాసులలో మనకు పీవైక్యూలో దీంట్లో ఉన్న కొన్ని టాపిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లను మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందరూ క్లాస్ స్టార్ట్ అవుదామా సార్? రైట్. సో ఇది దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు నంబర్ సిస్టమ్ కనుక మీ ఎగ్జామ్లో ఉంటే తప్పనిసరిగా మీరు ఈ క్వశ్చన్స్ మీద ఈ టాపిక్స్ మీద మీకు తప్పనిసరిగా పట్టుండాలి. నౌ ఇది 1 by 1 క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. క్వశ్చన్స్ రిలేటివ్గా మనకు ఈజీ నుంచి మెల్లగా అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని మైండ్లో పెట్టుకొని ఫస్ట్ ఫ్యూ క్లాసెస్ చెప్తాను, స్లోగా నేను అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తాను. నా ఇది చూడండి సార్. ఫస్ట్ 1 1 - 1/3, 1 - 1/4, 1 - 1/5, 1 - 1/99, 1 - 1/100. నా ఇక్కడ చూస్తే 1 - 1/3. సో 3 1s are 3, 3 - 1 2, ఇది 2/3. 1 - 1/4, 4 - 1 3/4, 3/4. 1 - 1/5, 5 - 1 4, ఇది 4/5, and so on up to 1 - 1/99, 98/99, 98/99. 1 - 1/100 అంటే ఇది 99/100, 99/100. ప్రతి ఒక్కదాన్ని నేను సింప్లిఫై చేశాను. 1 - 1/3. సో 3 1 3, 3 - 1 2, 2/3. 1 - 1/4, 4 1 4, 4 - 1 3, 3/4. 1 - 1/5, ఇది 4/5. 1 - 1/99, 98/99. 1 - 1/100, ఇది 99/100. నా ఇక్కడ చూడండి సార్, సెకండ్ వాల్యూలో ఉన్న లవము ఫస్ట్ వాల్యూలో ఉన్న హారము తోటి క్యాన్సిల్ అవుతుంది. థర్డ్ వాల్యూలో ఉన్న లవము సెకండ్ వాల్యూలో ఉన్న భిన్నంలో ఉన్న హారం తోటి క్యాన్సిల్ అవుతుంది. థర్డ్ లో ఉన్న లవము సెకండ్ లో ఉన్న హారం తోటి క్యాన్సిల్ అవుతుంది. ఫోర్త్ లో ఉన్న లవము థర్డ్ లో ఉన్న హారం తోటి క్యాన్సిల్ అవుతుంది. రైట్, ఇది దీంతోటి క్యాన్సిల్ అవుతుంది, ఇది దీంతోటి క్యాన్సిల్ అవుతుంది. అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. మిగిలింది ఏంటి? లవములో 2, హారములో ఎంత ఉంది? 100. అంటే దీని వాల్యూ ఎంత? 2/100. 2/100 అంటే ఎంత సార్? 1/50. 1/50 అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 1/50. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 1/50. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైందా సార్? ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. అందరికీ లాజిక్ ఐఎమ్ షూర్ ఇట్ ఈజ్ క్లియర్. ఇది ఒక మెథడ్. మీరందరూ కూడా
ఇది మెథడ్ 1. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఇలానే సాల్వ్ చేసి ఉంటారు. దీన్ని రైట్ మెథడ్ 2లో చూద్దాం. మెథడ్ 2 ఇప్పుడు ఫస్ట్ రెండు వాల్యూలు తీసుకున్నాం. 1 మైనస్ 1/3 ఇంటూ 1 మైనస్ 1/4. మొత్తము మనకు 100 వాల్యూలు ఉన్నాయి కదా సార్. రైట్ 1 మైనస్ 1/3, 1 మైనస్ 1/4, 1 మైనస్ 1/5 అలా 1 మైనస్ 1/100 దాకా ఉంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది చూడండి. 3 మైనస్ 1 2/3 ఇంటూ 4 మైనస్ 1 3/4. ఓన్లీ ఫస్ట్ రెండు వాల్యూలే తీసుకున్నాను. సో అబ్జర్వేషన్ జస్ట్ చూడంగానే మెథడ్ 2 ఏంటి సార్? అబ్జర్వేషన్. ఈ మెథడ్ 2 నేర్చుకోవడానికే మీరు మన దగ్గర క్లాసెస్కి రావాలి సార్. మెథడ్ 1 అందరూ చేస్తారు. జస్ట్ క్వశ్చన్ చూడంగానే అబ్జర్వేషన్ చూడండి సార్. 1 మైనస్ 1/3, 1 మైనస్ 1/4. ఫస్ట్ రెండు వాల్యూలు తీసుకున్నాను. రెండు వాల్యూలు తీసుకుంటే ఏమైపోయింది చూడండి. రైట్ 2/3 ఇంటూ 3/4 3 2/4 హాఫ్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది? లవములో 2, హారములో 4. ఈ 2 తీసుకుంటే హారములో ఎంతుందో అంతే వాల్యూ వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? లవంలో 2 వచ్చింది. రెండు వాల్యూలు తీసుకుంటే 2/4 వచ్చింది. అదే 100 వాల్యూలు తీసుకుంటే 2/100 వస్తుంది. 2/100 అంటే ఎంత? 1/50. ఇంతగా మీరు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అబ్జర్వేషన్ తోటి ఫస్ట్ రెండు వాల్యూలు కనుక మీరు తీసుకుంటే ఇది 2/3, ఇది 3/4. అంటే లవంలో 2 ఉంది, హారంలో ఇక్కడ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ ఉంది. అంటే 100 తీసుకుంటే లవంలో 2 ఉంది, హారములో ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ ఉంది. 2/100 ఆన్సర్ ఎంత? 1/50. అందరికీ లాజిక్ అర్థమైందా? కొంచెం మీరు మ్యాథ్స్ మీద కొంచెం మీకు పట్టుంటే క్వశ్చన్ చూడంగానే మీరు కొన్ని ఆప్షన్స్ మీరు ఎలిమినేట్ చేయొచ్చు. సార్ ఇది ఒకటి. దీని మీద సపోజ్గా ఇంకొన్ని క్వశ్చన్స్ క్రియేట్ చేస్తాను. మీకు చాలా రకాల డౌట్లు వస్తాయి సార్. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు, ఈ క్వశ్చన్ ఇలా కూడా ఉండొచ్చు, ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటే ఏ అప్రోచ్ చెయ్యాలి అని పూర్తిగా మనం చూద్దాం. సపోజ్గా ఈ క్వశ్చన్ ఇలా ఉందనుకోండి. 1 మైనస్ 1/3, 1 మైనస్ 1/4, 1 మైనస్ 1/5, 1 మైనస్ 1/5 ఇలా ఉందనుకోండి. రైట్ సపోజ్గా ఇంకొన్ని కూడా యాడ్ చేస్తాం. 1 మైనస్ 1/6, 1 మైనస్ 1/7, 1 మైనస్ 1/7. నా ఇక్కడ చూడండి సార్. సపోజ్గా ఆప్షన్లు ఇలా ఉన్నాయనుకోండి. 2/7. ఇంకో వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. 2/9, 2/9, 2/11, 1/3 ఇలా ఉందనుకోండి. 1 మైనస్ 1/3, 1 మైనస్ 1/4, 1 మైనస్ 1/5, 1 మైనస్ 1/6, 1 మైనస్ 1/7 ఇలా ఉందనుకోండి. డైరెక్ట్గా ఈ క్వశ్చన్ని చూడంగానే మనం ఏమీ సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా మనం దీనికి 2/7 అని ఆన్సర్ చెప్పొచ్చు. ఏమీ చెయ్యకుండా 2/7 అని ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకు సార్ అని అంటే ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రధాన సంఖ్య మీద డిపెండెంట్ ఉన్న క్వశ్చన్లు. లాస్ట్ వాల్యూకి వెళ్ళండి. లాస్ట్ వాల్యూలో ఏముంది? 7 ఉంది. 7 అనేది ప్రధాన సంఖ్య. దీన్ని మనం ఫర్దర్ డివైడ్ చేయొచ్చా? చెయ్యలేము. 100ని డివైడ్ చేయొచ్చు. 100ని 2 ఇంటూ 50గా, 4 ఇంటూ 25గా, 5 ఇంటూ 20గా, 10 ఇంటూ 10గా పలు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. కానీ 7 అనేది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యకు 2 కారణాంకాలు. ఏంటా కారణాంకాలు? 1 మరియు ప్రధాన సంఖ్య. 1 మరియు ప్రధాన సంఖ్య. కాబట్టి 7ని మనము డివైడ్ చేయలేము. కాబట్టి హారములో ఖచ్చితంగా 7 ఉండాలి. కాబట్టి ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఆర్ యు ఆల్ విత్ మీ? సాల్వ్ చేస్తే 1 మైనస్ 1/3 2/3, 1 మైనస్ 1/4 3/4, ఇదేమో 4/5, ఇదేమో 5/6, ఇదేమో 6/7. అందరూ ఇలానే సాల్వ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మీరు యాక్చువల్గా ఒక క్వశ్చన్ మీద 10-20 సెకండ్లు టైం గనక మీరు సేవ్ చేయగలిగితే
ఒక గంటన్నర 2 గంటల ఎగ్జామినేషన్లో చాలా క్వశ్చన్లకు మీరు టైం సేవ్ చేయగలుగుతారు. దానివల్ల ఎక్కువ క్వశ్చన్లు సాల్వ్ చేయగలుగుతారు. దానివల్ల మీ స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకటేమో అబ్జర్వేషన్ పద్ధతి, ఒకటేమో ప్రధాన సంఖ్య. ఇట్లాంటి క్వశ్చన్లు మనకి ఇచ్చినప్పుడు లాస్ట్ వాల్యూ కింద హారంలో ప్రధాన సంఖ్య ఉందనుకోండి, ఆన్సర్లో హారంలో ప్రధాన సంఖ్య ఉండాలి. దయచేసి ఈ పాయింట్ని నోట్స్లో రాసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. దాని తర్వాత అబ్జర్వేషన్ మెథడ్ కూడా అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. మెథడ్ 1 మీరు అందరూ సాల్వ్ చేస్తారు. ఐ హోప్ ది ఐడియా ఈస్ క్లియర్. అందరూ దయచేసి ఎస్ 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 అర్థమవుతాయి, ఎస్ 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 అని రిప్లై చేయండి.